హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ గులాబ్ జామ్ టీ టైమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ సేమ్ బ్యాటర్ ని యూజ్ చేసుకొని కప్ కేక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. హలో, ఇంకా చూసారు కదా, బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అందరం లంచ్ చేసేసి ఈవినింగ్ నేను ఈ కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ కేక్ వచ్చేసి నేను ఓవెన్ లో కాదు, డైరెక్ట్ గా స్టవ్ మీద చేస్తున్నాను. సో స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి మనము బాండీని ప్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాండీలో ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టేయండి. ఇది ప్రీ హీట్ అయ్యే లోపు మనం బ్యాటర్ మిక్స్ చేసేసుకుందాము. కేక్ మీరు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి అనుకుంటే గనక 180 degrees కి ఒక 5 minutes ప్రీ హీట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఈ కేక్ బ్యాటర్ లో మనం షుగర్ పౌడర్ యూజ్ చేస్తాము. దానికోసమని 1 cup షుగర్ ని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది గులాబ్ జామ్ ఫ్లేవర్డ్ కేక్ కాబట్టి ఇక్కడ నేను స్వస్తిక్ బ్రాండ్ ది గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. మీకు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. ఈ కేక్ బ్యాటర్ నేను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి టీ టైమ్ కేక్ కోసము అండ్ ఇంకొకటి కప్ కేక్స్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కాబట్టి బ్యాటర్ ఎక్కువ మిక్స్ చేస్తున్నాను. బట్ మీరు ఓన్లీ టీ టైమ్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది కూడా మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. దానికోసం అని ఒక బౌల్ లోని 2 cups గులాబ్ జామ్ మిక్స్ తీసుకోవాలి. అలానే 2 cups మైదా పిండి తీసుకోవాలి. గులాబ్ జామ్ మిక్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీ మైదా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ నేను షుగర్ 1 cup తీసుకున్నాను. ఎందుకు అంటే రిమైనింగ్ 1 cup కూడా నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మా దగ్గర మిల్క్ పౌడర్ లేదక్క, మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే 2 cups షుగర్ తీసుకొని అది పౌడర్ చేసుకోవడమే, అంతే. అంతకు మించి ఆల్టర్నేటివ్ అయితే ఇంకేమీ ఉండదు. అండ్ నెక్స్ట్ 1 spoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ హాఫ్ కన్నా తక్కువ అంటే 1/4 spoon బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ లో బేకింగ్ సోడా తక్కువ యాడ్ చేస్తాము, ఎందుకంటే గులాబ్ జామ్ మిక్స్ లోని ఆల్రెడీ రైజింగ్ పౌడర్ యాడ్ చేస్తారు కాబట్టి బేకింగ్ సోడా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా ఒకసారి జల్లించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఇక్కడ 100 grams అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. బటర్ ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, అంటే మనం డైలీ యూజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్, అదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇలా టీ టైమ్ కేక్స్ కి బటర్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా కేక్ కి గనుక బటర్ యూజ్ చేస్తున్నట్టయితే అది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. రూమ్ టెంపరేచర్ అంటే చూసారు కదా, బటర్ ఇలా క్రీమీగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. సో ఇలా బటర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. బ్రైట్ ఎల్లో కలర్ లో ఉన్న బటర్ అంతా పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/4 cup పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు గనక పుల్లగా ఉంటే కేక్ టేస్ట్ కంప్లీట్ మారిపోతుంది కాబట్టి కమ్మటి పెరుగే యూజ్ చేయండి. ఈ పెరుగును కూడా రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 eggs తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు పెరుగు కూడా మిక్స్ చేసిన తర్వాత ఇందులోని మనం ముందుగానే షుగర్ పౌడర్ చేసి పెట్టాం కదా, అది యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలాంటి బెలూన్ విస్కర్ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే కనుక నార్మల్ గరిటెతోనైనా మీరు మిక్స్ చేసుకోవచ్చు. మరీ హ్యాండ్ బ్లెండర్ బీటర్ ఉండాల్సిన అవసరం లేదు. షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసిన తర్వాత అందులోని కొన్ని పాలుతో పాటు వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. పాలు వచ్చేసి నేను దాదాపుగా 1 cup వరకు తీసుకున్నానండి. అండ్ వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఒక 1 tablespoon. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పాలు, పెరుగు, వెన్న ఈ 3 వేసేటప్పుడు మీకు కొంచెం విరిగినట్టు కనిపిస్తుంది, బట్ ప్రాబ్లం ఏది ఉండదండి. దీనివల్ల కేక్ టెక్స్చర్ మారిపోవడము, టేస్ట్ మారిపోవడం ఏమీ ఉండదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి డ్రై ఇంగ్రీడియంట్స్ లోని మిక్స్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేయండి. అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తూ స్లోగా మిక్స్ చేసుకోండి. ఇందాక నేను వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేటప్పుడు 1 cup మిల్క్ యాడ్ చేశాను కదా, బట్ కేక్ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకొక 1 cup మిల్క్ యాడ్ చేశాను. బట్ మీరు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి కనుక మీరు కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తే ఎటువంటి లమ్స్ ఉండవు. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. కేక్ బ్యాటర్ మిక్స్ చేసిన వెంటనే మీరు మౌల్డ్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను టీ టైమ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇలా బ్రెడ్ మౌల్డ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ మౌల్డ్ కి ఫస్ట్ మొత్తం బటర్ అంతా గ్రీస్ చేసిన తర్వాత కొంచెం మైదా పిండిని అలా డస్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే మౌల్డ్ మొత్తానికి బటర్ గ్రీస్ చేసిన తర్వాత కిందన మీరు బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను మైదాతో డస్ట్ చేశాను. అండ్ ఇలా డస్ట్ చేసిన తర్వాత ఎక్సెస్ మైదా అంతా రిమూవ్ చేసేసి
కేక్ బ్యాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మౌల్డ్ కి హాఫ్ వరకు మాత్రమే కేక్ బ్యాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే కేక్ ఉడికిన తర్వాత అది మంచిగా పొంగుతుంది కాబట్టి. అదే గనుక మీరు పై దాకా కేక్ బ్యాటర్ యాడ్ చేసేసారనుకోండి, ఆ బ్యాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది, కరెక్ట్ షేప్ మనం అనుకున్నట్టు టెక్స్చర్ రాదనమాట. కేక్ బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. ఈ మౌల్ ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. నెక్స్ట్ ఇంకా మనం ముందుగానే ప్రీ హీట్ చేసిన బాండీ ఉంది కదా, అందులోని ఈ కేక్ మౌల్డ్ పెట్టేసి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టండి. అండ్ నెక్స్ట్ ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లోని బేక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 30 to 35 minutes లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్క్యూర్ లోపల పెట్టి తీసేటప్పుడు అది కనుక క్లీన్ గా రాకపోతే ఇంకొక 5 to 8 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ రోజు బ్యాటర్ కొంచెం ఎక్కువగానే మిక్స్ చేశాను టీ టైమ్ కేక్ కి అండ్ కప్ కేక్ కోసం అని. కాకపోతే ఆ రెండు పెట్టిన తర్వాత కూడా ఇంకొంచెం బ్యాటర్ మిగిలింది, ఆ బ్యాటర్ ని ఇంకొక మౌల్ లోకి షిఫ్ట్ చేసేసాను అనమాట. సో అది కూడా బేకింగ్ కి పెట్టేశాను. సో రెండు ప్యారలల్ గా బేక్ అవుతాయి. ఈ లోపు మనం సేమ్ బ్యాటర్ లోని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. అంతకు మించి కప్ కేక్స్ కోసం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా అయితే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కప్ కేక్ మౌల్స్ లోని యాడ్ చేసేసుకొని పైనుంచి నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ కప్ కేక్స్ కూడా బేక్ చేసేసుకుందాం. కప్ కేక్స్ మౌల్స్ లో అరేంజ్ చేసుకోక ముందే నేను ఆల్రెడీ ప్యాన్ ని ప్రీ హీటింగ్ కి పెట్టేశాను అనమాట. ప్యాన్ ప్రీ హీట్ అయ్యే లోపు నేను బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఆ బ్యాటర్ అంతా కప్ కేక్స్ మౌల్స్ లో వేసి అదంతా చేశాను. ఇంకా డైరెక్ట్ గా కప్ కేక్ మౌల్ తీసుకొని వచ్చి ఆ ప్యాన్ మీద పెట్టేశాను. ఇంకా దీని మీద కూడా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టి ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసి ఒక 20 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి మీకు కప్ కేక్ బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 3 to 5 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా ఆ రోజు అనుకోకుండా టీ టైమ్ కేక్, నార్మల్ కేక్, కప్ కేక్స్ బేక్ చేసేసాను. సో అన్ని బేక్ అవుతూ ఉన్నాయి. ఈ లోపు గుమ్మంలో ముగ్గు వేసేసి దీపారాధన చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ కి ఎంత క్వాంటిటీ కేక్ వస్తుంది అన్నది మీకు చెప్తాను. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీతో కనుక మీరు కేక్ బేక్ చేసుకుంటే ఈజీగా 1.5 to 2 kgs వరకు కేక్ బేక్ చేసుకోవచ్చు. కప్ కేక్స్ అయితే ఈజీగా 150 నుంచి 200-250 వరకు కూడా బేక్ చేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ మాకు ఎక్కువైపోతుంది, మేము నార్మల్ గా ఇంట్లో వరకే బేక్ చేసుకుందాము అనుకుంటున్నట్టయితే మీకు 1/2 kg కేక్ సరిపోతుందండి. 1/2 kgకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎంతో తెలుసా? ఏదైనా మీ దగ్గర ఉంటే మెజరింగ్ కప్ కానీ లేకపోతే ఇందాక నేను చూపించిన నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసుకునే కప్స్ ఉంటాయి కదా, అదైనా తీసుకోవచ్చు. సో ఆ కప్పుతోని 3/4 కప్ అంటే 3/4 కప్పు మైదా, 3/4 కప్పు గులాబ్ జామ్ మిక్స్ అండ్ 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. లేదు అనుకుంటే 1/4 కప్పు పంచదార అండ్ 1/2 కప్పు మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తేనే కేక్ టేస్ట్ ఇంకా బాగుంటదండి. ఒకసారి మిల్క్ పౌడర్ యాడ్ చేసి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు కేక్ చేసుకోవాలనుకున్నా మిల్క్ పౌడర్ యూస్ చేస్తారు. సో అంత బాగుంటది టేస్ట్. ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/8 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్. అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే 1/4 కప్పు పెరుగు, 50 grams బటర్, 1/2 to 3/4 కప్పు మిల్క్ అండ్ 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్ లోనే చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి అన్ని ఒకసారి కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మీకు చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ కనుక మీరు మిక్స్ చేసుకుంటే మీకు దాదాపుగా 1/2 kg వరకు మీరు కేక్ బేక్ చేసుకోవచ్చు. అండ్ మేము కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ హోమ్ బేకరీ కూడా స్టార్ట్ చేసామని చెప్పాను కదా. సడన్ గా అప్పుడు మా ఎవరికి హెల్త్ బాగాలేదని చెప్పేసి కొన్ని రోజులు స్టాప్ చేసాము. బట్ ప్రెసెంట్ మేము ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నామండి. కేక్స్, కప్ కేక్స్ ఆర్ ఎల్స్ టీ టైమ్ కేక్ ఏదైనా సరే మీరు కావాలి అనుకుంటే విత్ వైజాగ్ లో వాళ్ళకి మేము ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము. ఈవెన్ బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, అక్కడ మీరు డిఎం చేయొచ్చు. ఇంకా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీతో మాట్లాడుతూనే నేను బ్యాక్ ఎండ్ లో అయితే ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఈ రోజు ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. ఆ ముగ్గును అసలు జడ్జ్ చేయొద్దు, నాకు అసలు ముగ్గులు వేయడమే రాదు, కానీ ఈ మధ్య ఏదో నేర్చుకుని వేస్తున్నాను. ఇలా నేను ముగ్గు వేసి వచ్చేసరికల్లా టీ టైమ్ కేక్ బేక్ అయిపోయింది అండ్ కప్ కేక్స్ కూడా బేక్ అయిపోయాయి. ఇంకా అవి స్టవ్ మీద తీసి పక్కకు పెట్టేశాను. అవి కొంచెం చల్లగా అయ్యేసరికి ఇప్పుడైతే అందరికీ కూడా సర్వ్ చేస్తున్నాను.
కప్ కేక్స్ అయితే మీరు అసలు నమ్మరు, చాలా ప్లఫీగా స్పంజిగా ఉన్నాయి. కప్ కేక్స్ అందరికీ ఇచ్చిన తర్వాత నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంకొక సైడ్ నా హౌస్ హెల్పర్ కి కూడా ఇచ్చాను, తనకు కూడా బాగా నచ్చాయి అని చెప్పింది. సో మీకు చూపిస్తాను చూడండి కప్ కేక్స్ ఎంత స్పంజిగా వచ్చాయి. ఈవినింగ్ స్నాక్ గా కప్ కేక్ తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాము. ఐ థింక్ ఇది ఫ్రైడే రోజు అనుకుంటాను, అందుకనే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాము. మన సబ్స్క్రైబర్ ఎవరో నాకు చెప్పున్నారు ఇలా ఫ్రైడే ఆర్ ట్యూస్డే ఉప్పు దీపం ఇంట్లో వెలిగించుకుంటే మంచిదని. ఇంకా నేను అమ్మ డాడీ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు పొద్దున్న దీపారాధన చేసేటప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారనమాట. పర్టికులర్ గా ఈ డేస్ లో అయితే పొద్దున్న డాడీ దీపారాధన చేస్తారు, ఈవినింగ్ నేను కానీ బుడ్డోడు కానీ ఇలా దీపారాధన చేసుకుంటాము. బుడ్డోడుకు కూడా ఈ మధ్య అలవాటు చేస్తున్నాము, వాడంతలో వాడే దీపారాధన ఎలా చేయాలి, హారతి ఇచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ కూడా. ఎందుకంటే వాడికి అగ్గంటే చాలా భయం అనమాట. ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి నెమ్మదిగా అన్ని నేర్పిస్తున్నాము. ఇంకా అలా దీపారాధన అయిన తర్వాత ఇప్పుడు టీ టైం కేక్ ని కూడా డిమాల్ట్ చేస్తున్నాము. ఏం లేదండి, జస్ట్ నైఫ్ తోని సైడ్స్ అన్ని కూడా ఇలా స్క్రాప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ మీద డిమాల్ట్ చేస్తే ఈజీగా మనకు కొంచెం కూడా అతుక్కోకుండా డిమాల్ట్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇందాక మనం కేక్ బ్యాటర్ హాఫ్ వరకు మాత్రమే యాడ్ చేసుకున్నాము ఆ మౌల్డ్ కి, బట్ ఉడికిన తర్వాత చూసారు కదా హాఫ్ అండ్ హాఫ్ పొంగి అది చక్కగా బాగా ఫ్లఫీగా వచ్చింది అనమాట. ఇంకా ఇది పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నార్మల్ కేక్స్ తినే వాళ్ళకి ఇలా గులాబ్ జామ్ ఫ్లేవర్ ట్రై చేయండి, మీకు ఇదే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటది. అండ్ దట్టు ఎగ్లెస్ కేక్ ఇంత స్పంజిగా రావడం అనేది చాలా రేర్, బట్ నేను చెప్పిన క్వాంటిటీస్ ఎగ్జాక్ట్ గా కనుక మీకు తీసుకుంటే ఇంతే స్పంజిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపిస్తే వెంటనే తీసుకోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే గులాబ్ జామ్ చేసుకొని తిందాం కదా అని తీసుకొస్తూ ఉంటాము. బట్ ఒక్కొక్కసారి టైం కుదరకో లేకపోతే ఒక ప్యాకెట్ చేసాం కదా నెక్స్ట్ ప్యాకెట్ ఇంకెప్పుడైనా చేద్దామని ఉంచేయడమో అవుతూ ఉంటది కదా, అలాంటప్పుడు ఇలా కేక్ చేసి చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఈ రెసిపీ డెఫినెట్ గా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ కేక్ ప్రాసెస్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్ లో అడగండి, సో దట్ నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, ఈ కేక్ బ్యాటర్ మిక్స్ చేసే ప్రాసెస్ ని మీరు ఓన్లీ గరిటెతో కానీ బెలూన్ విక్స్ తో కానీ మిక్స్ చేయండి. పని తొందరగా అయిపోవాలని చెప్పి మిక్సీలో గనక వేసేస్తే కేక్ ఇంత ప్లఫీగా రాదు, ముద్దైపోతుంది. ఇంకా కేక్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. సో కేక్ చేసి కాసేపు ఇలా కూర్చున్నాను లేదో వెంటనే నా తమ్ముళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చారనమాట. సో మంచిగా వాళ్ళకి కూడా కేక్ పెట్టాను. అంటే బెన్నీ గడు తింటాడు కానీ క్యాండీ తిండు కదా, సో బెన్నీకి వాళ్ళ మమ్మీకి భావనకి అందరికీ కేక్ పెట్టించాను. అందరికీ కూడా బాగా నచ్చింది. అందరం అలా మంచిగా కేక్ తినేసిన తర్వాత ఇప్పుడు క్యాండీ బాయ్ తో నేను ఆడుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇలా క్యాండీతో ఆడుకుంటుంటే ఇంకొక సైడ్ వియాన్ గాడు బెన్నీని ఎంగేజ్ చేస్తున్నాడు. నేను వీడియోస్ లో ఇలా వియాన్ గాడు బెన్నీ గాడు క్యాండీ గాడు అంటున్నానని ఏం అనుకోద్దండి, బికాస్ నాకు ఎవరిని ఎలా వర్ణించాలో అర్థం అవ్వట్లేదు. బికాస్ ఇంతకు ముందు వీడియోస్ లో వియాన్ బాబుని బుడ్డోడు అనేదాన్ని, సో వీడియోస్ లో ఎప్పుడైనా బుడ్డీ బాయ్ అని చెప్తే మీకు వియాన్ అని అర్థమయ్యేది. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వియాన్ పెద్దోడైపోయాడు, బెన్నీ గాడు యావరేజ్ లో ఉన్నాడు, క్యాండీ అయితే ఇంకా బుడ్డోడు అనమాట. సో మై వియాన్ బాయ్ is not at all a బుడ్డీ బాయ్ రైట్ నౌ. వియాన్ బాబు పెద్దోడైపోయాడు అండ్ మనం ప్రస్తుతానికి బుడ్డీ బాయ్ అయితే క్యాండీ గాడు. అలా ఈవినింగ్ కొంచెం సేపు మా తమ్ముళ్ళతో ఆడుకున్న తర్వాత ఆఫీస్ లాగిన్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మోర్ దెన్ 80% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు మోటివేషన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్.